ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్ల పొలాల అమావాస్యను ప్రజలు రైతులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి గ్రామంలోనూ పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఎడ్ల పొలాల అమావాస్యను విభిన్నంగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రతి గ్రామంలోనూ ఈ ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహిస్తారు. తమకు వ్యవసాయంలో అనునిత్యం అనుబంధంగా ఉండే ఎడ్లను పూజించడం ఈ ఎడ్ల పొలాల అమావాస్య ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రతి గ్రామంలోనూ సమీప వాగులోకి ఎడ్లను తీసుకెళ్లి వాటిని శుభ్రంగా నీటితో కడిగి రంగులతో ఎద్దులను అందంగా అలంకరిస్తారు. గ్రామ చావిడిలో ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఎడ్ల పొలాల అమావాస్య రోజు బసవన్నలకు ముందుగా నైవేద్యం సమర్పించిన తర్వాతనే ఇంటిల్లిపాది బంధువులతో కలిసి ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరదల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఈ సందర్భంగా జోగురామన్నతో వారి గోడును చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జోగురామన్న వారికి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ అన్నా కానీ ఆదిలాబాద్ రైతులన్నా ఏమాత్రం ప్రేమ లేదని, దయ లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని హెచ్చరించారు. మరోసారి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పక్షాన రైతుల కోసము బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బేలా మండలానికి చెందిన మన్సూర్ ఖాన్ అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు 10,000 రూపాయలు అధికారులు లంచమడగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డాక్యుమెంట్ రైటర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు మాత్రం పడరాని పాటలు పడుతున్నారు. ఈరోజు ఎడ్లపోల అమావాస్య పండుగ రోజు సైతం రైతులు యూరియా కోసం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణం ఎదుట బారులు తీరి క్యూలో నిలబడ్డారు. యూరియా కొరతగా ఉందన్న సమాచారం మేరకు ఈరోజు ఉదయంనే ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. పోలీసు పహారా మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. అయితే అధికారులు మాత్రం సాంకేతిక లోపం కారణంగానే యూరియా పంపిణీలో జాప్యం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి యూరియా కొరత లేదని అధికారులు చెప్తుండగా రైతులు మాత్రం తమకు యూరియా బస్తాలు లభించడం లేదని, అలాగే తాము ఈ యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.